అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ వేడి ఉంది, ఎక్కువ రాజకీయ రసవత్తంగా ఉంది బనగానపల్లిలో. ఫైర్, ఎమర్జెన్సీ ఫైర్ బనగానపల్లిలో. రాబోయే కాలంలో యువకులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. యువకులు ప్రతి సంవత్సరము యువకులకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. తల్లిదండ్రులు రైతులు కష్టపడి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్డు పాలు అవుతున్నారు. డీజిల్ రేట్లు సెంటర్ నుంచి రాష్ట్రం వరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. మరి యువకులు కానీ రైతులు కానీ చాలా కష్టాల్లో ఉన్నారు. అతలాతుతలం అయిపోయింది రాష్ట్రము. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే ఈ యువకులకు అంతా భవిష్యత్తు ఉండేది. పనులు లేవు, గోండా పనులు లేవు. జగన్కు అనుభవం లేక నేను పోయిన 5 సంవత్సరాల కిందటే చెప్పినాను, అనుభవం లేదు కానీ చెయ్యలేకపోయినారు. పైనుంచి ఫండ్ తెచ్చుకోలేకపోయినారు ఆయన. ఏమి మామూలు చిన్నవి 3000 4000 పథకాలు ఇస్తే సరిపోదు. యువకులు బాగుపడాలంటే సెంటర్ నుంచి డబ్బులు కొట్లాడి తేవాలి. కొట్లాడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. అభివృద్ధి బీసీ జనార్దన్ రెడ్డి గారు 1914 నుంచి 19 వరకు ఎన్నుండి లేని విధంగా అభివృద్ధి చేసినారు. ప్రతి ఒక్క పిల్లోడు కానీ పెద్ద మనిషి కానీ ముసలోడు కానీ మట్టి రోడ్ల మీద తిరగడం లేదు, మొత్తం సిమెంట్ రోడ్ల మీద అభివృద్ధి బాగా జరిగింది. కానీ పైన జగన్ గాలికి వచ్చినారు, అనుభవం లేదు. ఆ గాలికి వచ్చినారు, అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మచ్చుగా ఫండ్స్ రావాలా, అడగలేకపోతున్నారు ఆయన. పోలవరం నిలబడిపోయింది, ఒక్క కంపెనీ రాలేదు. చాలా ఇబ్బందులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే యువకులకు అంతా మళ్ళీ ఉత్సాహంలో వస్తారు. యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. టీడీపీకి పక్కా. భూములు కూడా ఇస్తామని చెప్పేసి కొన్ని హామీలు ఇస్తున్నారు కదా, మరి నమ్మకం ఉందా ఇస్తారని? భూములు ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు మన ఏరియాలో బోర్ నీళ్ళ కాలువల పక్కన స్థలాలు ఉన్నాయి. ఒకసారి కాలువ తెగింది. ఇలా తెగితే కొన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చింటే అప్పుడు మేము 4,000 ఇచ్చినారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు 2 సెంట్ల స్థలం సొంత నిధులతో కొని ఇస్తామంటున్నారు. ఏమి అవతల నాయకులు కూడా ఇస్తారంటున్నారు, యువతల నాయకులు. కానీ ప్రజలు బాగుపడాలి. బీసీ జనార్దన్ రెడ్డి చెప్పిన మాట నిలబెడతారు. 2 సెంట్లు పక్కా ఇస్తారు. ఏమి ఆ నమ్మకం 100% బనగానపల్లి పట్టణ ప్రజలకు ఉంది. మరి చాలా డేస్ నుంచి గెలవలేదు కదా, 2019 నుంచి గెలవలేదు. మరి ఇప్పుడు గెలుస్తారని నమ్మకం ఉందా? 100కు 100 పక్కా ఉంది. ఎందుకంటే ఆయన పనితనం అట్లా ఉంటుంది. సొంత నిధులతో మసీదులు కానీ దర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి బీసీ జనార్దన్ రెడ్డి గారు. గతంలో కూడా ఆయన పెళ్లి కానుక కానీ సొంత నిధులతో ఇస్తున్నారు. ప్లాంట్లు కానీ నీళ్ళ ప్లాంట్లు కానీ. అంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఏదో చేద్దాం అనుకుంటే ఆపేసారని చెప్పి విన్నాను, అదేంటండి? లేదు, దుల్హన్ పథకం పర్సనల్గా ఇచ్చినారు, సొంత నిధులతో ఇచ్చినారు ఆయన. దుల్హన్ పథకంకు కానీ ఆంధ్రులకు కళ్ళు లేని వాళ్ళకు కూడా 500 ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఇప్పుడు సొంత నిధులతో ఇస్తున్నారు. మంచి పరిపాలన చేస్తారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. రాబోయే కాలానికి కాబోయే మినిస్టర్ అది. బనగానపల్లి ఇంకా అభివృద్ధి ఉంటుంది. ప్రతి నాయకుడు రావాలా, బనగానపల్లి బాగుపడాలా. ఇప్పుడు రాబోయే కాలంలో బనగానపల్లి బాగుపడుతుంది. చాలా ఇబ్బంది పడినాను, ఇప్పుడు ఇబ్బంది పడలేదు. పక్కా టీడీపీ ఇస్తారు.